మండల పరిధిలోని నిన్న పిల్లుట్ల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ విభాగంలో చెలరేగిన సమస్యను జటిలం చేసే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని శివంపేట పోలీస్ స్టేషన్ ఎదుట తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మండల పార్టీ అధ్యకులు రాజా రమణగౌడ్ల ఆధ్వర్యంలో ధర్నాకు దిగగా ఎస్ఐ మధుకర్ రెడ్డి వారితో మాట్లాడి సర్ది చెప్పారు. కార్యక్రమంలో మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు, లక్ష్మీ నరసయ్య, వెంకటేష్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కనీసం ఇది చిన్న దానికోసం కూడా అందేయాలి. పోనీ అది నిజమే, వాళ్ళ తప్పు. సునీతారెడ్డి ఫోటో అడగడం తప్పే, రఘునందన్ రావు ఫోటో అడగడం తప్పే. మరి అదే అధికారులు ఈ రోజు ఎందుకు వేసారు ఫ్లెక్సీల మీద ఫోటోలు? మళ్ళీ మళ్ళీ ఈ రోజు తప్పు చేసారు కదా. అడిగిన వాళ్ళ మీద కేసు అయినప్పుడు మళ్ళీ పెట్టిన వాళ్ళ మీద కేసు ఇవ్వాలి కదా. నిన్నటి ఫ్లెక్సీకి ఫిక్స్ అయ్యాం సార్. మనం అక్కడికే ఉందాం, గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో దాని వరకే ఉందాం. వాళ్ళు అడిగారు మా ఎమ్మెల్యే మా ఎంపీ ఫోటోలు లేవని. మరి ఈరోజు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అన్ని పెట్టారు కదా. ఆ పెట్టిన వాళ్ళ మీద ఏరి కేసులు పరిస్థితి కేసు పెట్టేది కానే కాదు. అనవసరంగా దానికోసం మనం ఇక బయట ఏదైనా జరగని కానీ పీస్ఫుల్గా మన మండలి ఎటువంటి న్యాయం చేస్తారని మేము ఇంకా చేయకుండా వచ్చాం సార్. పీస్ఫుల్గా చేయాలి, మేము రోడ్డు ఏదో చేయగలుగుతాం. కానీ మీరు వచ్చినాక బాధ మీరు వచ్చినాక వచ్చారు, లేకపోతే అప్పటి నుంచి 2 గంటలు నేను కూర్చుంటుంది. సరే ఎందుకులే అని చేసి సార్ వస్తారనే ఉద్దేశంతో సార్ మీరు పెండింగ్ పెట్టి కొంచెం దాంట్లో సార్ ఒక్కటి సార్ నెల రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంట్లో ఫర్దర్ వెరిఫికేషన్ కు ఏం లేదు. మీకు తెలుసు, మాకు తెలుసు, ఆమెకు కూడా తెలుసు. కాకపోతే చేయడంలో సరే మీరు చేసింది కాబట్టి చేసింది మేము తప్పుగానే అంటలేం. మేము ఇప్పుడు అదే పద్ధతిలో మళ్ళీ ఆమెను పిలిపించేసి క్లోజ్ చేసేసింది. మాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈ మండలంలో అన్ని ఉద్యమాలు చేసినాం, పెద్ద కొట్లాటలు చేసినాం, ఏం చేసినామా అని అధికారులతో కలిసిపోయి చేసినాం. కానీ ఎక్కడ మేము వ్యతిరేకంగా చేయాలి. ఇక ఇటువంటి కేసులు పెట్టుకొని అక్కడ ఇక్కడ మనకు గ్యాప్ పెంచుకోవడం ఎందుకు? ఎన్ని కేసులు పెరిగితే ఊళ్ళంతా ఇంకా ఎక్కువ లక్షలైతే ఇంకా కోర్టు కూడా ఏం చెప్తారు. ఇప్పుడు ఇలా పోయి చూసారు మీరు పాపమండలా. మీరు ఇంకోసేపు అయినాక సికిల్లాపూర్ లో చూడరు, ఇంకా కొంచెం అగ్రెసివ్ అవుతుంది. అంటే మమ్మల్ని ఏమనకపోతే మేము పట్టించుకుంటలేము. ఇప్పటికి 2 సార్లు మీటింగ్లు పెట్టి రూళ్ళలో పబ్లిక్ రివర్స్ అవుతారు. ఏమో వస్తువులు పోతురు, ఎవడో వీళ్ళు అంటారు. దానికి ఇంకా మేము సంతోషపడుతున్నాం దూరం ఉండే. కానీ మేము వాళ్ళకి వచ్చి మీతో నిలబెట్టుకొని వాళ్ళతో నిలబెట్టుకొని చేసేది ఏమున్నది? ఇప్పుడు అలా ఇప్పుడైతే పెండింగ్ పెట్టాను సార్, అలా తీసుకోకపోతాం. తర్వాత ఉంటే ఇప్పుడు ఏం అవసరం, ఫర్దర్ ఏం అవసరం లేదు. ఇప్పుడు స్వామి